హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ హిస్టరీ మాడ్యూల్ 4 అనేది క్లియర్గా చూద్దాము. మౌర్యన్ డైనస్టీ, శాతవాహన ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనే కాన్సెప్ట్ చూద్దాము. ఆల్రెడీ మాడ్యూల్ 1, 2, 3 అయితే క్లియర్గా చేయడం జరిగింది. టైం ఉంటే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలానే ఈ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మౌర్యన్ డైనస్టీ, మౌర్యన్ సామ్రాజ్యం అనేది చంద్రగుప్త మౌర్య చేత స్థాపించబడింది. అలానే మౌర్యన్ డైనస్టీ అనేది చరిత్రలో చాలా ప్రాముఖ్యమైంది. ఇది ఇనుప యుగంలో చాలా ప్రాముఖ్యమైంది అనమాట. 322 BCEలో స్థాపించబడింది. ముందుగా మగధ రాజ్యాన్ని 3 వంశాలు పరిపాలించారు. వాళ్ళలో హర్యాంక వంశీయులు, శిశునాగ వంశీయులు, నందవంశీయులు అనే వాళ్ళు పరిపాలించారు. హర్యాంక వంశంలో బింబిసారుని తర్వాత బింబిసారుని కొడుకైన అజాతశత్రువు పరిపాలిస్తాడు. అజాతశత్రువుని తన కొడుకైన ఉదయన్ చంపి సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఉదయన్ హర్యాంక వంశంలో చివరి రాజు. అతని తర్వాత శిశునాగ డైనస్టీ అనేది ప్రారంభమవుతుంది. శిశునాగ వంశీయులలో శిశునాగ అనే రాజు ఉదయన్ని ఓడించి శిశునాగ వంశం యొక్క రాజ్యం అనేది ఏలడం ప్రారంభమవుతుంది. అతని తర్వాత కలశోక విజయవంతం చేశాడు. అటు తర్వాత నంద డైనస్టీ అంటే నంద వంశీయుల పాలన అనేది మొదలవుతుంది. నంద వంశీయులలో ముఖ్యమైన వాడు మహాపద్మనంద. ఈ మహాపద్మనంద కొడుకే దాననంద. దాననంద అనేవారు మగధ సామ్రాజ్యాన్ని పాలించారు. మనకి మౌర్యన్ సామ్రాజ్యం అనేది ఆధారాల ద్వారా తెలిసింది. పురావస్తు ఆధారాలు, ఇంకా శాసనాలు. శాసనాలలో గిర్నార్ మరియు అశోకుడి 14 శాసనాల ద్వారా మనకి చరిత్ర అనేది తెలుస్తుంది. అలానే చాణక్యుడు రాసిన అర్థశాస్త్రం లేదా విశాఖదత్తుడు రాసిన ముద్ర రాక్షసం, బాణుడు రచించిన హర్ష చరిత్ర అనే గ్రంథాలలో ప్రధానంగా మౌర్యన్ సామ్రాజ్యం యొక్క చరిత్రను తెలియజేస్తుంది. చాణక్యుడిని విష్ణుగుప్తుడని, కౌటిల్యుడు అని పిలుస్తారు. కౌటిల్యుడు అనే పేరు ద్వారా అందరికీ తెలిసిన వాడు. చంద్రగుప్త మౌర్య గురించి మనకు బుద్ధిస్ట్ రచనల ద్వారా చంద్రగుప్త మౌర్య గురించి తెలుస్తుంది. మహావంశ మిలినా పాండహో మహాభాష్యం అనే రచనల ద్వారా తెలిసింది. అశోకుని గురించి బుద్ధిస్ట్ రచనల్లో దీపవంశ, అశోకవదన, దివ్యవదన అనే గ్రంథాలలో అశోకుని ప్రస్తావన కనిపిస్తుంది. అలానే హేమచంద్ర రచించిన పరిశిష్ట పర్వాన్ అనే గ్రంథంలోని చంద్రగుప్తుడు జైనిజంలోకి ఎలా మారాడు అనేది వివరించాడు. విశాఖదత్త రాసిన ముద్ర రాక్షస అనే గ్రంథంలో చాణక్యుడు నంద సామ్రాజ్యాన్ని ఎలా ఓడించాడు అనేది వివరించాడు. చంద్రగుప్త మౌర్య అనే వ్యక్తిని బ్రాహ్మణ సంస్కృతి ప్రకారం నందరాజ్యంలోని శూద్ర మహిళకు పుట్టినవాడు. చంద్రగుప్త బౌద్ధ సంస్కృతి ప్రకారం కూడా క్షత్రియులు అని సంబోధించేవాళ్ళు. మౌర్యన్ సామ్రాజ్యం స్థాపించింది చంద్రగుప్తుడు. 322 BCEలో స్థాపించాడు. దానికి ముందు నందరాజ్యం అనేది పరిపాలించేది. మౌర్యన్ రాజ్యానికి క్యాపిటల్ పాటలీపుత్ర. ప్రజెంట్ దాన్ని పాట్నా అని పిలుస్తున్నాం. 322 BCE నుండి 184 BCE వరకు 9 మంది రాజులు పరిపాలించారు మగధ సామ్రాజ్యాన్ని. ముందుగా మనం చాణక్యుడి గురించి చూద్దాము. చాణక్యుడిని విష్ణుగుప్తుడని, కౌటిల్యుడు అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా ఈ ముగ్గురు ఒక్కళ్ళే. చాణక్యుడు భారతీయుడు, శాస్త్రజ్ఞుడు, ఉపాధ్యాయుడు, రచయిత, వ్యూహకర్త, తత్వవేత్త, ఆర్థికవేత్త, న్యాయవేత్త మరియు రాజుకు సలహాదారిగా చురుగ్గా పనిచేసేవాడు. కౌటిల్యుడు తక్షశిల నగరం నుంచి వచ్చాడు. ఈయన రాసిన అర్థశాస్త్రం అనేది దానిలో రాజకీయం, రాజ్యం గురించి క్లుప్తంగా వివరించాడు. అంటే రాజ్యం అనేది ఎలా ఉంటుంది, మంత్రుల యొక్క పని ఏంటి అనేది వివరించాడు అనమాట. నందవంశంలోని మంత్రిగా పనిచేశాడు. అయితే మగధ సామ్రాజ్యాన్ని నందవంశంలోని చిట్ట చివరి రాజైన దాననందుడు పరిపాలిస్తున్నాడు. దాననందుడు సిరి సంపదలు ఎక్కువ ఉన్నా కానీ ప్రజలపై ఎక్కువ పన్ను విధించేవాడు. ప్రజలను, విద్వాంసులను చిన్న చూపు చూసేవాడు. అలా ఒకరోజు చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సమయంలో రాజు యొక్క దర్బారులో చాణక్యుడు అలెగ్జాండర్ దండయాత్ర గురించి తెలియజేసినప్పుడు చాణక్యుడిని రాజు చాలా ఘోరంగా అవమానించాడు. ఈ అవమానంతో దాననందుని మీద కోపంతో మగధ రాజ్యాన్ని పడగొట్టి చంద్రగుప్తుని రాజుగా చేశాడు ఈ కౌటిల్యుడు. అలానే నంద సామ్రాజ్యాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అయితే చాణక్యుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది. తక్షశిలకు ప్రయాణించే మార్గంలో
కొంతమంది యవ్వనస్తులు యుద్ధం ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ చంద్రగుప్తుడిని చూసి ముగ్ధుడవుతాడు. అతనిలో రాజలక్షణాలు ఉన్నాయని, అలాగే పాలించడానికి తగిన వ్యక్తి అని ఆలోచించి ఒక యోధునిగా మార్చి మగధ రాజ్యం మీద యుద్ధానికి వస్తారు. కానీ చంద్రగుప్తుని దగ్గర బలమైన సైన్యం లేకపోవడంతో మొదటి ప్రయత్నం విఫలమవుతుంది. చాణక్యుడి నాయకత్వంలో చంద్రగుప్తుడు మంచి వ్యూహం సిద్ధపరిచాడు. అదే సమయంలో అలెగ్జాండర్ కొంతమంది రాజులను విభజించి చిన్న చిన్న రాజ్యాలకు గ్రీకు రాజులను నియమించాడు. కౌటిల్యుడు చంద్రగుప్తుని ద్వారా మగధ సామ్రాజ్యంలోని చిన్న చిన్న ప్రాంతాలను జయించి ఎక్కువ మంది సైన్యాన్ని ఏర్పరిచి నందరాజ్యాన్ని ముట్టడించి అతన్ని ఓడించాడు. తర్వాత చాణక్యుడు చంద్రగుప్తుడికి అర్థశాస్త్రం గురించి, రాజు ఎలా ఉంటాడు, పరిపాలన అనేది ఎలా ఉండాలి, మంత్రుల గురించి, అలానే వాణిజ్యం గురించి, ప్రజలపై పన్ను విధించడం గురించి క్లుప్తంగా వివరించాడు, బోధించాడు. 322 BCEలో చంద్రగుప్తుని ఆధ్వర్యంలో ఉంది ఆ రాజ్యం అనేది. మౌర్య సామ్రాజ్య పాలన అనేది మొదలైంది. తర్వాత నార్త్ వెస్ట్ ప్రాంతాలను విస్తరించుకుంటూ వెళ్ళాడు చంద్రగుప్త మౌర్య. సెలుకాస్ నికేటర్తో చంద్రగుప్తుడు యుద్ధం చేశాడు. యుద్ధం జరిగినప్పుడు చంద్రగుప్తుడు సెలుకాస్ నికేటర్ని ఓడించాడు. అప్పుడు సెలుకాస్ తన భూభాగాలన్నీ తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు. అయితే యుద్ధంలో పొత్తు పెట్టుకున్నాడు. కాబుల్, హెరత్, కాందాహార్ మరియు బెలుచిస్తాన్ అనే ప్రాంతాలను మౌర్యులకు అప్పగించాడు. చంద్రగుప్తుడు సెలుకాస్ కి 500 ఏనుగులను బహుమతిగా పంపాడు. వారిద్దరి మధ్య వైవాహిక సంధికి దారితీసింది. సెలుకాస్ తన కూతురునిచ్చి చంద్రగుప్తునికి వివాహం చేశాడు. అలానే తన అల్లుడి రాజ్యం బలంగా ఉండాలని గ్రీకు అంబాసిడర్ అయిన మెగస్తనీస్ ని చంద్రగుప్తుని ఆస్థానానికి పంపిస్తాడు. అయితే చంద్రగుప్తుని పాలన అనేది చూద్దాం. విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. మౌర్య సామ్రాజ్యంలో అతని వారసుల ద్వారా కొనసాగిందనమాట. కేంద్ర ప్రభుత్వంలో రాజు అత్యున్నత అధికారి. అలానే మౌర్య పరిపాలన వ్యవస్థలో ప్రధాన వ్యక్తి రాజు అనేవాడు. అలానే అన్లిమిటెడ్ పవర్స్ అనేవి తన అధికారంలో ఉండేవి. అందరినీ తన ఆధీనంలో ఉంచుకొని ధర్మంగా పాలించేవాడు. కుల, మత అనే భేదం లేకుండా మంత్రులను ఎన్నుకునేవాడు. ప్రభుత్వ ప్రధాన అధికారులను అందరినీ నియమించాడు. రాజుకు మంత్రి పరిషత్ అనే మంత్రుల మండలి సహాయం చేసేది. కౌటిల్యుడు ఇలా చెప్పాడు: బండికి ఒక్క చక్రం ఉంటే నడవదు అని మంత్రులను నియమించాడు. అంటే రెండవ చక్రంగా మంత్రులను ఉంచాలి అని చెప్పాడు. అలా ఉంటేనే రాజ్యం ముందుకు నడుస్తుంది అని సూచించాడు. రాజు అతని మంత్రులకు వివిధ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలను, బాధ్యతలను అప్పచెప్పాడనమాట. అయితే కార్యనిర్వాహక అధికారులను, గవర్నర్లను, న్యాయ అధికారులను, ట్రెజరీ అధికారులను మొదలైన వాళ్ళని నియమించాడు. అలానే స్పై, గూఢాచారి వ్యవస్థ అనేది రాజుల కాలంలో ఎక్కువ నడిచేది. రాజ్య పాలనలో ఎదుటి రాజ్యంలో రాజులపై నిఘా ఉంచేందుకు స్త్రీలను, పురుషులను స్థాపించేవాళ్ళు. ఇండికా రచయిత మెగస్తనీస్ రాశాడిలా: మౌర్య సామ్రాజ్యంలో 7 కులాలు అనేవి ఉన్నాయి, విభజించబడింది అని చెప్పాడు. వృత్తులను, కులాలను తప్పుబడుతున్నట్లు తెలుస్తుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర కులాల వాళ్ళు. కానీ మౌర్య కాలంలో 7 కులాలు: తత్వవేత్తలు, రైతులు, సైనికులు, పశువుల కాపరులు, కళాకారులు, మెజిస్ట్రేట్లు, కౌన్సిలర్స్ అనే ఇలా 7 కులాలుగా ఉన్నారని తెలుస్తుంది. అయితే వారిలో తత్వవేత్తలు బ్రాహ్మణులు, సైనికులు న్యాయాధికారులు మరియు కౌన్సిలర్స్ బహుశా క్షత్రియులే. ఇతర కులాల వాళ్ళు శూద్రులు. 4 రెట్ల క్రమంలో మొదటి 3 కులాల శూద్రుల కంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. అయితే వ్యాపార కార్యకలాపాల ద్వారా ధనవంతులైన వైశ్యులు బ్రాహ్మణులు మరియు క్షత్రియులతో పోటీ పడ్డారు. కానీ సమాజంలో ఆధిక్యత పొందలేకపోయారు. కుల వ్యవస్థ కఠినంగా ఉండేది. కులాంతర వివాహాలు అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేవి అనుమతించబడలేదు. మెగస్తనీస్ చెప్పింది ఏంటంటే బానిసలు ఆ సమయంలో లేరు అని ప్రస్తావించబడ్డాడు. కానీ సమాజంలో బానిసలు అనే వాళ్ళు ఉండేవారని అశోకుని శాసనం ద్వారా ఇంకా కౌటిల్యుని శాసనంలో కనిపించాయి. చంద్రగుప్త మౌర్య కాలంలో వ్యవసాయం అనేది ప్రజలు ఎక్కువగా చేసేవాళ్ళు అన్నమాట. నీటిపారుదల సౌకర్యాలన్నీ కల్పించాడు రాజు. ట్యాంకులను, రిజర్వాయర్లు మరియు కాలువలు నిర్మించబడ్డాయి. బావులు తవ్వబడ్డాయి. పరిశ్రమ కూడా అభివృద్ధి చెందింది. వస్త్రాల తయారీ, చెక్క వస్తువులు ఇలా ఎన్నో అభివృద్ధి చెందాయన్నమాట. బ్యాంకింగ్ వ్యవస్థ అనేది అప్పట్లో ఉండేది కాదు, కానీ ఆచరణలో ఉండేది. దేశీ మరియు విదేశీ వాణిజ్యం పెరిగింది. ఆ రోజుల్లోనే సిరియా, ఈజిప్ట్, గ్రీక్ వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. మన ఎగుమతుల కారణంగా రోమియోల నాణాలు కనిపించాయి. అలానే మౌర్యుల కళ
మరియు విశేషమైన కృషి చేశారు. రాతి కట్టడాలను ఎక్కువగా కనిపించాయి. అలానే ఒక్కో స్తంభం అనేది ఇసుక రాయితో తయారు చేయబడింది. అలానే సన్యాసులకు రాళ్ల నుండి గుహలుగా తయారు చేశారు, అంటే చెక్కడం ప్రారంభించారు. అయితే 297లో భాద్రబాహు అనే జైను గురువు చంద్రగుప్తుడికి హెచ్చరించాడు గంగా వ్యాలీ గురించి. కరువు రాబోతుందని, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి జరిగిన మరణకాండలో చనిపోయిన ప్రజల వల్ల కరువు రాబోతుందని చెప్పాడు. అలా చంద్రగుప్తుడు తన తప్పును సరిదిద్దుకోవాలని తన రాజ్య సింహాసనాన్ని వదిలి జైను మతాన్ని స్వీకరించాడు. 297 బీసీలో మౌర్య సామ్రాజ్యాన్ని తన కొడుకైన బిందుసారునికి అప్పగించాడు. జైను మతంలో కలిసిపోయాడు. చంద్రగుప్తుడు భద్రబాహు అనే జైను మతాధిపతి గురువుతో ప్రచారం చేశాడనమాట. 297 బీసీ టు 293 మధ్యలో చనిపోయాడు. అయితే చంద్రగుప్తుని తర్వాత బిందుసారుడు పరిపాలించాడు. బిందుసారుడిని అమిత్రఘాట అని కూడా పిలుస్తారు, అంటే శత్రువులను సంహరించేవాడు అని అర్థం. బిందుసారుడు గ్రీకు రాజ్యాలతో సంబంధం, రిలేషన్స్ కలిగి ఉన్నాడు. బిందుసారునికి 16 మంది భార్యలు, 101 కుమారులు ఉండేవాళ్ళు. మొదటివాడు సుమన్, మధ్యలో వాడు అశోకుడు, చివరివాడు తిష్య. ఈ అశోకుడు తర్వాత రాజ్యాన్ని పాలిస్తాడు. అయితే ఉజ్జయిని, తక్షశిలకు గవర్నర్ గా బిందుసారుడు అశోకుడిని సుషిమ్ని కంట్రోలర్ గా అపాయింట్ చేస్తాడు. అయితే సుషిము తక్షశిలను కంట్రోల్ చేయలేకపోయాడు. అలా ఆ బాధ్యతను అశోకుడికి అప్పగిస్తాడు. అశోకుడు తక్షశిలను, ఉజ్జయినిని కంట్రోల్ చేయడం ప్రారంభిస్తాడు బిందుసారుని ఆజ్ఞతో. బిందుసారుడు 297 బీసీ నుండి 272 బీసీ వరకు పాలించి చనిపోయాడు. బిందుసారుని తర్వాత 4 సంవత్సరాలు తన కొడుకులలో ఒకడు పరిపాలిస్తాడు. అయితే బిందుసారుడు చనిపోకముందు, అంటే స్నేహంగా ఉండే రాజ్యాలతో సిరియన్ రాజుకు ఒక లెటర్ రాశాడు. దాంట్లో ఏం రాశాడంటే, మందు కొట్టేటప్పుడు ఫిలాసఫర్ ని పంపించమని అడిగాడు. అలా సిరియా రాజు మందును పంపించాడు. రాజ్యాలతో స్నేహ బంధాలనే ఉండేవి. అలానే గ్రీకు సంస్కృతి గురించి తెలుసుకున్నాడు ఈ బిందుసారుడు. బిందుసారుని తర్వాత అశోకుడు 268 బీసీ టు 232 బీసీ వరకు పాలించాడు. అశోకుడు ఎంత క్రూరమైన వాడంటే, అశోకుడు తన సొంత తమ్ముడిని చంపి సింహాసనాన్ని అధిష్ఠించాడు. 99 మంది అన్నదమ్ములను చంపాడు. తిసిన్ అనే తమ్ముడినొక్కడిని వదిలేశాడు. అశోకుడు కళింగరాజులతో యుద్ధం చేశాడు. అది ఘోర యుద్ధం అన్నమాట. కళింగ రాజ్యం అనేది చాలా విశేషమైనది. కళింగ రాజ్యం అనేది ట్రేడ్ రూట్, అంటే వాణిజ్యాన్ని కంట్రోల్ చేసేది. అలాంటి కళింగ రాజ్యం మీద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో 1,00,000 మంది చనిపోయారు, 1,50,000 మంది గాయపడ్డారు. అశోకుడు రాజుగా ఉన్న సమయంలో జరిగిన మొదటి యుద్ధం ఇది. అశోకుడు బౌద్ధ మతంలోకి చేరాడు. మగధ సామ్రాజ్యంలోని మౌర్యుల వంశంలో అశోకుడు తన రాజ్యాన్ని విస్తరించాడు. చంద్రగుప్తుని అడుగుజాడల్లో కౌటిల్యుని అర్థశాస్త్రం ద్వారా రాజకీయ నియమాలను అనుసరించి అశోకుడు పగడ్బందీగా పాలన చేశాడు. సామ్రాజ్యాన్ని విస్తరించాడు. శాసనాలు కూడా రాశాడు. బౌద్ధ మతం గురించి తెలియక ముందు ఎన్నో హింసకాండాలు జరిగించాడు. అతడు కొంతకాలం చెడ్డ పనులు చేశాడని చండశోక అని పిలిచేవారు. తర్వాత బౌద్ధ మతంలోకి మారిన తర్వాత దమ్మశోకుడు అని పిలువబడ్డాడు. అలానే అశోకుని పాలనలో అతని సామ్రాజ్యం విస్తరించాడు. తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. దాదాపు ప్రజల సంక్షేమం కోసం అతని నిబద్ధతను వెల్లడిస్తాయి. అతడు ఆహారాన్ని విడిచిపెట్టాడు, జంతువులను చంపడం నిషేధించాడు. అలానే బౌద్ధ మతం యొక్క నీతిని బోధించండి అని ప్రజలకు చెప్పాడు. అలానే దారులు వేశాడు. అలానే రోడ్లకు ఇరువైపులా చెట్లు నాటించాడు, బావులు తవ్వించాడు. తర్వాత అన్నదాన గృహాలను ప్రారంభించాడు. ఇంకా మనుషులు, జంతువుల కోసం ఆసుపత్రులను నిర్మించాడు. అలానే ప్రజలలో ధర్మాన్ని ప్రచారం చేయడమే కర్తవ్యంగా ధర్మంగా ఉండే మహామంత్రులను నియమించాడు. ఇంకా అశోకుని కాలంలో స్తూపాలు నిర్మించాడు మరియు విహారాలను నియమించాడు. సిరియాకు మిషనరీలను పంపాడు. అశోకుడు బౌద్ధ మతాన్ని అనుసరించినప్పటికీ అతను ప్రజలకు తన విధులను ఎప్పుడూ విస్మరించలేదు. ప్రజల కోసం అన్ని సౌకర్యాలు ఉండేలా అన్ని అందుబాటులోకి తెచ్చాడు. అశోకుని గొప్పతనం అనేది ప్రపంచమంతా తెలిసింది. పురుషులందరూ నా పిల్లలు. వారు ఈ ప్రపంచంలో మరియు తదుపరి ప్రపంచంలో అన్ని రకాల శ్రేయస్సు మరియు ఆనందాన్ని అనుభవించాలి. అలాగే నేను పురుషులందరిలో ఒకే విధంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఈ ఆదర్శం అశోకుణ్ణి ప్రపంచంలో గొప్ప చక్రవర్తిలో ఒకరిగా పేర్కొంది.
అయితే యుద్ధాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా సామ్రాజ్యం యొక్క సమగ్రతను కొనసాగించాడు. అతడు అన్ని వర్గాలలో నైతికత యొక్క కొత్త స్ఫూర్తిని నింపాడు. అశోకుడు రాసిన శాసనాలు భారతీయ లిపి పరిమాణంలో ఒక మైలురాయిని ఏర్పరుస్తాయి. ఆ కాలంలో బౌద్ధ కట్టడాలు భారతీయ కళకు నాంది పలికాయి. అతని మిషనరీ కార్యకలాపాల కారణంగా స్థానికంగా ఉన్న బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా మారింది. శాంతివాదం యొక్క అతని విధానం అన్ని కాలాలకు సంబంధించిందనమాట. అశోకుని శాసనాలలో ధర్మం అనే అంశాలు ఎలా ఉండేవి అంటే, పెద్దలకు గౌరవం ఇవ్వడం, అలానే యువకులు పేదవారిని మరియు అర్హులైన వారిని చికిత్స అందించాలని, సహాయం చేయాలని, అహింసకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. జంతువులను వేటాడటం, మాంసాన్ని తినడం అనేది నిషేధించాడు. అలా రాజ్యమంతా నిషేధించాడు. అశోకుడు ఇతర శాఖలను కూడా గౌరవించాలని చెప్పాడు. పవిత్రమైన జీవితాన్ని గడపాలని, అసూయ క్రూరత్వం విసర్జించాలని, సత్యాన్ని అన్వేషించాలని, చదువులేని వాళ్ళకి చదువు, పేదలకు వృద్ధులకు డబ్బులు అందించాలని, అందరినీ ప్రేమించగలగాలి అని చెప్పాడు. ఇలా అశోకుడు బోధించాడు. అయితే మౌర్య సామ్రాజ్యం యొక్క పతనం అనేది ఎలా మొదలైంది అనేది చూద్దాం. అశోకుని పరిపాలనలో సామ్రాజ్యం అనేది విస్తరించింది. అశోకుడు తన గురువైన ఉపగుప్తునితో భిక్షాటన చేస్తూ జీవితం గడిపాడు. 73వ సంవత్సరంలో 232 BCలో చనిపోయాడు. అయితే మౌర్యన్ సామ్రాజ్యం అనేది వెస్టర్న్ ఆఫ్ఘనిస్తాన్ నుండి ఈస్టర్న్ బంగ్లాదేశ్ వరకు విస్తరించింది. కేవలం 52 సంవత్సరాలలో మౌర్య సామ్రాజ్యం అనేది పతనం అయ్యింది. అశోకుడు చాలా గొప్ప రాజు, కానీ అతని తర్వాత వచ్చిన రాజులంతా రాజ్యం ఏలడం రాక, అశోకుని తర్వాత వచ్చిన రాజు వారి అసమర్థత వల్ల చాలా దెబ్బతింది. అశోకుని తర్వాత పాలించిన రాజులు సరిగ్గా పాలించలేదు. చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడ్డాయి. వారికి ఐక్యత లేకపోవడం, అలానే బలహీనమైపోయారు. అశోకుని వారసులు బలహీనులు. వారు యుద్ధాలలో బలహీనమయ్యారు. ప్రభుత్వం మరియు సైన్యంపై పట్టు కోల్పోయారు. అయితే వీరిలో కొందరు మంత్రుల చేతిలో కీలు బొమ్మలుగా మారారు. కోర్టు అధికారులు వర్గాలుగా విభజించబడ్డారు. కమ్యూనికేషన్ అలానే సాధనాలు రవాణా వల్ల కూడా పతనానికి కారణమయ్యాయి. అశోకుని బలహీన వారసుల కారణంగా ప్రాంతీయ గవర్నర్లు స్వతంత్రులయ్యారు. ఎవరెవరు స్వతంత్రులయ్యారంటే జలుక, ఆంధ్రాలో శాతవాహన, కళింగలో చేదిస్, సుదూర దక్షిణాన చేరాస్ మరియు పంజాబ్, గాంధార స్వతంత్ర రాజ్యాలుగా విడిపోయాయి. అనేక విదేశీ దండయాత్రలు, డిమెట్రియస్, మైనాండర్ మొదలైన వాళ్ళు దండయాత్ర వల్ల మౌర్య సామ్రాజ్యం యొక్క పునాదులు కదిలించారు. 190 BCలో ఇండో బ్యాక్టీరియన్ గ్రీకులు కాబూల్, కాంధార్, బలూచిస్తాన్, హేరాత్ మరియు పంజాబ్ను జయించారు. బృహద్రథ మౌర్యుల వంశంలో చివరి రాజు. అతను బలహీనుడు మరియు అసమర్థుడు. తన బ్రాహ్మణ్ కమాండర్ చీఫ్ అయిన పుష్యమిత్ర అనే వ్యక్తి సింహాసనాన్ని అధిష్ఠించాలని శుంగ చేత హత్య చేయబడ్డాడు. ఈ బృహద్రథను హత్య చేసింది పుష్యమిత్ర. అలా మౌర్య రాజ్య వంశం అనేది అంతమైపోయింది. ఇంకా ప్రధాన కారణం ఏంటంటే అశోకుడు చెప్పిన మత విధానం. అహింస వల్ల సైనికులు వాళ్ళ ఆయుధాలను వదిలేయడం వల్ల బలహీనమయ్యారు. అలానే పుష్యమిత్ర రాజుగా ఉన్నప్పుడు బౌద్ధ మతం పట్ల ఆయనకు అధిక ఆదరణ అనేది ఉండేది. కానీ ఇది బ్రాహ్మణులను రెచ్చగొట్టిందని చెప్పారు. ఇలా అంతమైంది. ఇక మనం పుష్యమిత్ర శుంగ అనే రాజు పాలన గురించి చూద్దాము. ఈ శుంగుడు గురించి మహాభాష్య, మాలవికాగ్నిమిత్రము ద్వారా తెలుస్తుంది. పుష్యమిత్ర శుంగుడు బ్రాహ్మణుడు. ఈయన రాజుగా పాలించడం మొదలుపెట్టిన సమయంలో ఈయన శుంగ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈయన రాజు కాకముందు నుంచే ఆ కాలంలో జైను, బౌద్ధ మతం వినికిడిలో ఉంది. శుంగ డైనస్టీలో పుష్యమిత్ర శుంగుడు బ్రాహ్మణుడు కావడంతో వారి వ్యవస్థ దెబ్బతినడంతో బ్రాహ్మణులు తిరుగుబాటు కారణంగా శుంగుడు బౌద్ధ మతాన్ని అనుసరించే వాళ్ళని ఊచకోత కోశాడు. బౌద్ధ మఠాలను కూల్చివేశాడు, కాల్చివేయించాడు. ఒక బౌద్ధుడు తల తెచ్చిన వాడికి 1000 వరహాలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. ఒక్క బౌద్ధుడిని కూడా లేకుండా అంతమొందించాడు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల కళలు మళ్ళీ అభివృద్ధి చేశాడు. శుంగుడు ముందుగా సైనికుడిగా ఉండి తర్వాత ఒక్కో మెట్టు ఎదుగుతూ సర్వ సైన్యాధిపతిగా ఉండేవాడనమాట. అలానే పుష్యమిత్రుడి యొక్క పూర్వీకులు లేదా వారసులు పురోహితులుగా ఉండేవాళ్ళనమాట. కానీ పుష్యమిత్రుడు విదేశీయుల పాలనను కాకుండా తన దేశీయుల పాలన కోసం కృషి చేశాడు. పుష్యమిత్ర శుంగుడు గ్రీకో బ్యాక్టీరియన్స్ ను వెనక్కి పంజాబ్ బయటకు తరిమినప్పుడు దారిలో లెక్కలైనంత మంది బౌద్ధులను చంపిస్తాడు. అశోకుడు నిర్మించిన స్తూపాలలో కొన్ని కూల్చివేయిస్తాడు.
మనుధర్మాన్ని అనుసరించే వాళ్ళనమాట. అలానే చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న మగధను మళ్ళీ ఏకం చేసుకుంటాడు. తన పరిపాలన మొదట్లో గ్రీకులతోనూ చివరిలో విదర్భతోనూ యుద్ధం చేస్తాడు. ఈ 2 యుద్ధాలలో గెలుస్తాడు. ఈయన బౌద్ధ మతాన్ని నాశనం చేశాడని తెలుస్తుంది. 2 సార్లు అశ్వమేధ యాగం చేశాడు. శుంగవంశం పరిపాలించారు అనే ఆధారాలు భానుభట్టు రాసిన హర్షచరిత్ర, పతంజలి రాసిన మహాభాష్యం, కాళిదాసు రాసిన మాలవిక ఆజ్ఞమిత్రము, అలానే శాతవాహనుల చక్రవర్తి యొక్క భార్య రాసిన నానాఘాట్ శాసనం ద్వారా తెలిసింది. దక్షిణ ప్రాంతంలో ఒడిస్సా ప్రాంతంలోని పరిపాలిస్తున్న కరవేలుడు మగధ రాజ్యంపై దాడి చేసి పుష్యమిత్ర శుంగుని ఓడించాడు. చంద్రగుప్తుని కాలంలో జైను విగ్రహాలను తిరిగి కళింగలో స్థాపించాడు ఈ కరవేలుడు. ఈ విషయం కరవేలుడు రాసిన హతిగుంపా శాసనంలో కనిపిస్తుంది. అయితే బౌద్ధ చరిత్రకారుడు తారానాథ్ మరియు బౌద్ధ గ్రంథం దివ్యవదన అనే గ్రంథాల్లో బౌద్ధులను హింసించే వ్యక్తిగా చూయించారు ఈ శుంగుణ్ణి. శుంగరాజ్యాన్ని 9 మంది రాజులు సుమారు 76 సంవత్సరాలు పాలించారు. శుంగ వంశానికి చివరి రాజు దేవభూపతి. కన్వ వంశాన్ని స్థాపించిన అతని మంత్రి అయిన వాసుదేవుడు అతన్ని చంపాడు. పుష్యమిత్రుని కుమారుడు అగ్నిమిత్రుడు విదర్భలో యజ్ఞసేనుడు చేసిన తిరుగుబాటును అణచివేసి యజ్ఞసేనుడి కుమార్తెైన మాలవికను వివాహం చేసుకున్నాడు. ఎంతో మంది రాజులు గ్రీకో బ్యాక్టీరియన్ డెమెట్రియస్ అనేవాళ్ళు ఎంతో మంది రాజులు మగధ సామ్రాజ్యంతో యుద్ధం చేశారు. అయితే శుంగ డైనస్టీ అనేది 185 BCE టు 75 BCE వరకు కొనసాగింది. వారి తర్వాత కన్వ డైనస్టీ అంటే కన్వ సామ్రాజ్యం అనేది పాలించింది 75 BCE టు 30 BCE. ఈ కాలంలో కన్వ అంటే వాసుదేవుడి గోత్రం అనేది కన్వ కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. అలా కన్వ సామ్రాజ్యం స్థాపించాడు. వారి తర్వాత చెడి డైనస్టీ అంటే చెడి సామ్రాజ్యం అనేది వచ్చిందనమాట. ఈ చెడి అనేది మహాజనపదాలలో ఒక చిన్న రాజ్యం. కన్వ డైనస్టీని వాసుదేవుడు పాలించాడు. అతని తర్వాత అతని కుమారుడైన నారాయణ రాజు అయ్యాడు. 12 ఏళ్లు పరిపాలించాడు. అతని తర్వాత చివరి రాజు సుశర్మన్ శాతవాహనుల చేతిలో ఓటమి పొందాడు. చెడి డైనస్టీ. ఈ కరవేలుడు గురించి హతిగుంప శాసనంలో క్షుణ్ణంగా తెలుస్తుంది. ఒరిస్సాలోని భువనేశ్వర్ సమీపంలోని ఉదయగిరి కొండల్లో ఉంది. కరవేల పాలనలో మొదటి 13 సంవత్సరాల పాలన గురించి ఉంటుంది. కరవేల మంచిగా పరిపాలించాడు. రాజధానిని మరమ్మత్తు చేయించాడు. శాతకర్ణి పాలకుడిపై దాడి చేశాడు. గాంధర్వ వేదాన్ని నేర్చుకున్నాడు. దక్షిణాన పాండ్యరాజ్యం వరకు తమిళ దేశాన్ని ఆక్రమించాడు. కరవేలుడితోనే ఈ రాజ్యవంశం అనేది అంతరించిపోయింది. పోస్ట్ మౌర్యస్ అంటే మౌర్యుల తర్వాత యుగంలో నార్త్ వెస్ట్ ఇండియాలోకి అంటే విదేశీయులు ఫారెన్ ఇండో గ్రీక్ నుంచి వచ్చిన వాళ్ళు పాలించారు. వాళ్ళ తర్వాత మన దేశంలో ఉండే సాకాస్, తర్వాత పార్థియన్స్, వారి తర్వాత కుషన్స్, ఈ సెంట్రల్ ఇండియాలో శుంగ, వారి తర్వాత కన్వాస్, వారి తర్వాత చెడి అనే రాజ్యాలు పరిపాలించాయి. శాతవాహనులు పరిపాలించాడు. ఇది దక్కన్ ప్రాంతంలో ఉన్న పురాతన భారతీయ రాజవంశం. చాలా మంది ఆధునిక పండితులు శాతవాహనుల పాలన అనేది 2వ శతాబ్దం చివరిలో ప్రారంభమైందని చెప్తారు. దక్కన్ ప్రాంతంలోని శాంతిని నెలకొల్పారు. అలానే విదేశీయులు ఆక్రమించడానికి వచ్చిన సమయంలో చాలా కాలం పాటు యుద్ధం కొనసాగింది. ఇక్కడ శాతకర్ణి 3వ రూలర్. ఈయన చాలా పవర్ఫుల్ కింగ్. వీరు పూణే నుండి కోస్టల్ ఆంధ్ర వరకు పాలించారు. మిడ్ 1st century BC టు 3rd century CE వరకు పాలించారని తెలుస్తుంది. అయితే సైముఖ శాతవాహన యొక్క మొదటి రాజు. సైముఖ శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించిన మొదటి వ్యక్తి. గౌతమిపుత్ర శాతకర్ణి మొదటగా నాణాలు ముద్రించడం ప్రారంభించాడు. గౌతమిపుత్ర శాతకర్ణి సాకాస్ అనే విదేశీ రాజ్యాలను ఓడించాడు. శాతవాహనులు బ్రాహ్మణులు అయినా సరే వాళ్ళు బుద్ధిజం కూడా సపోర్ట్ చేశారు. శాతవాహనుల కాలంలో రాజన్, మహాభోజ మరియు మహారథ లాంటి సామంతులు బాధ్యత వహించి జనపదులుగా చిన్న రాజ్యాలుగా విభజించబడింది. జనపదాలను శాతవాహనహర, గోవర్ధనహర, కుదురహర అనేవారు బాధ్యతలు వహించారు. సమాజంలో కుల వ్యవస్థపై ఆధారపడింది. కుల వ్యవస్థ కఠినంగా లేదు. బ్రాహ్మణులకు గౌరవప్రదమైన స్థానం ఉంది. శకులు, పహలవలు వంటి విదేశీయులు కూడా హిందూ సమాజంలో కలిసిపోయారు. స్త్రీలకు అరుదైన గౌరవం లభించేది. శుంగరాజ్యం లాగానే శాతవాహనులు కూడా హిందూ మతంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా సపోర్ట్ చేశారు, వృద్ధి పొందింది. శాతవాహనులలో రాజులు హిందూ భక్తులు అంటే హిందూ మతానికి చెందిన వారైనప్పటికీ వారు పెళ్లి చేసుకున్న రాణులు బౌద్ధ మతానికి అంటే బౌద్ధ మతం యొక్క భక్తులు.
అలాగే బౌద్ధ మతాన్ని కూడా ఆదరించారు. తూర్పు దక్కన్లో చేజర్లు, నాగార్జునకొండ, అమరావతి మొదలైన వాటిని ఇటుకలతో నిర్మించాడు. ఇవి శాతవాహనులు నిర్మించిన కాలం నాటివి. వాణిజ్యం కూడా అభివృద్ధి చెందింది. గౌతమపుత్ర శాతకర్ణి మిలిటరీ ద్వారా తన రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేశాడు. అనేక రాజ్యాలను ఆక్రమించాడు. కరవేల మరణం తర్వాత కళింగ దేశాన్ని ఆక్రమించాడు. అలానే మధ్యప్రదేశ్ను పాలించాడు. శాక, యవన, పహలవ లేదా పార్థియన్స్ అనే రాజ్యాలను నాశనం చేశాడు. శాతకర్ణి యొక్క రాణి పేరు నాయినిక. ఆమె ఒక శాసనం రాసింది. దాని పేరు నానిఘట్ శాసనం. గౌతమీపుత్ర శాతకర్ణి అశ్వమేధ, రాజసూయ యాగాలు చేశాడు. శాతవాహనుల రాజ్యంలో చివరి రాజు పులమావి. అతని మరణం తర్వాత 5 చిన్న రాజ్యాలుగా విభజించబడింది. తర్వాత తమిళియన్స్. శాతవాహనుల తర్వాత సంగం ఏజ్ అనేది మొదలవుతుంది. సంగం అంటే ఎంతో మంది తమిళ రచయితలు కలిసి వారి యొక్క రచనలను, పద్యాలు, కావ్యాలు రాసిన కాలాన్ని సంగం ఏజ్ అని అంటారు. సంగం అంటే మీటింగ్. కవులు, పోయట్స్ అంతా మీటింగ్ పెట్టుకున్నారు లేదా సమావేశం అయ్యారు అనే దాన్ని సంగం ఏజ్ అని అంటారు. మదురైలో పాండ్యరాజులు ఉండేవాళ్ళు. తమిళ కవులు సమావేశమైన కాలం, అలానే వారు రాసిన పద్యాలను పుస్తకాలుగా ఒక దగ్గర చేర్చి పెట్టారు. ఈ సాహిత్యం అనేది ద్రవిడియన్ సాహిత్యం అంటారు. అయితే 3 సంగమములు జరిగాయి. అంటే తమిళ కవులు 3 సార్లు సమావేశం అయ్యారు అని ఈ సంగమంను దీన్ని ముచంగం అని అంటారు. ఫస్ట్ సంగమం అంటే మొదటి సమావేశం అనేది మదురైలో జరిగినట్టు అనేక మంది ఋషులు వచ్చారని నమ్ముతారు. రెండవ సంగమం ఏజ్ అనేది అంటే సమావేశం అనేది కపాడపురం తొలకపియం అనే సాహిత్య రచన ఇప్పటికే ఉంది. 3వ సంగమం అనేది మదురైలోనే తమిళ సాహిత్యం యొక్క రచనలు సమావేశం అయ్యారు కవులు. అయితే తమిళ కవులు ప్రేమ మరియు యుద్ధాల గురించి కావ్యాలు రాశారు. మనకి ఇక్కడ చోళ, పాండ్యులు, సత్యపుత్ర మరియు సెయిలోన్ అనే వాళ్ళు ఈ ప్రాంతంలో నివసించారని, వీరు తమిళియన్స్ అనేది తెలుస్తుంది. ఇదంతా తమిళ సాహిత్యంతో, తమిళ లిటరేచర్ తో కనెక్ట్ అయి ఉంటుంది. 3000 BC టు 300 AD వరకు ఇది ఉనికిలోకి వచ్చింది. ఈ కాలంలో 4 కులాల వాళ్ళు ఉన్నారు. వనం, వరియని, తుడియం మరియు కడంబన్ అనే వాళ్ళు ఉన్నారు. వీరు పశు పెంపకం, బట్టలు కుట్టడం, మట్టి పాత్రలు తయారు చేయడం మరియు బంగారు తయారు చేసే వాళ్ళు ఈ కాలంలో ఉన్నారు. వాణిజ్యం అనేది ప్రపంచ దేశాలకు ఎగుమతి, దిగుమతి చేసేవాళ్ళు. అలానే ఈ తమిళ రాజ్యాల గురించి అందరికీ తెలిసిందే. కాటన్ ఫ్యాబ్రిక్ ద్వారా తమిళ రాజ్యాల గురించి అందరికీ తెలిసింది, అంటే బాగా పేరు వచ్చింది. తర్వాత ప్రపంచమంతా ఫేమస్ అయ్యారు. టేకు, శాండిల్వుడ్, పులులు, ఏనుగులు ఇంకా అనేకమైన ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కు దారితీసింది. అలానే సంగమ కాలం అనేది గోల్డెన్ ఏజ్ అని అంటారు. సంగం ఏజ్ లో ఎంతో ప్రాముఖ్యమైన అంశాలను, సాంఘిక, సామాజిక విషయాల గురించి వివరించారు. సో చివరిగా ఇదండి మాడ్యూల్ 4 అనే వీడియో అనేది.